హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. లాస్ట్ వీడియోలో ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది చెప్పాను. మరి ఏం చేయాలి అన్నది ప్రాక్టికల్ గా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు అలా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియోలో బోనస్ గా మీరు ఫాస్ట్ గా ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయవచ్చు, ఇంకా ఏం నేర్చుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు వీడియోలోకి వెళ్లే ముందు మరి నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను ఆల్ అని కొట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు తెలుగు వాళ్ళైతే తెలుగులో మీరు అడగండి నన్ను, ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలా, ఆర్టిస్టుకు కావలసినవి ఏంటి, మీరు ఏదైతే ఆర్ట్కు సంబంధించి అడుగుతారో నేను ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో లేదంటే మీకు కామెంట్ రూపంలో నేను తప్పకుండా తెలియజేస్తాను. హౌ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ అనే వీడియో నా ఛానల్లో ఉంది, మీరు చూడండి. మీకు ఇక్కడ కార్డ్స్ లో కూడా వేస్తున్నాను, ఆ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాక్టికల్ గా మీరు చూసేసేయండి. మీకు హౌ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలి అంటే అన్న వీడియోలో నేను మీకు ప్రాక్టికల్ గా చెప్పలేదు, థియరీగా అయితే చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రాక్టికల్ గా చూపించబోతున్నాను. మీకు చెప్పింది ఫస్ట్ పాయింట్ ఫ్రీ హ్యాండ్ అని చెప్పాను. ఫ్రీ హ్యాండ్ అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇలా గీసుకుంటూ వెళ్ళిపోండి. ఎనీ పేపర్, వేస్ట్ పేపర్స్ ఆర్ న్యూస్ పేపర్స్, ఎనీ పేపర్స్ ఇలా మీరు గీసుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడైతే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తారో మీకు హ్యాండ్ ఫ్రీ అవుతుంది. దీన్నే ఫ్రీ హ్యాండ్ అంటారు. మీకు ఎలా తోస్తే అలా ప్రాక్టికల్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి. దీనివల్ల నష్టం లేదు, చెయ్యి నొప్పి వస్తుందని ఫీలింగ్ కాదు. కాకపోతే మీరు ఆర్ట్ డెవలప్ చేసుకోవాలంటే కష్టపడాలి కదా, సో ఇలా చేసేసేయండి. నెక్స్ట్ వన్ నేను చెప్పింది ఫార్మ్స్ అని చెప్పాను. బేసిక్ ఫార్మ్స్ ఉంటాయి, అవి మీకు ఎలా వస్తే అలా ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, ఓవెల్ ఇలా ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఫార్మ్స్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆ వీడియోలో కూడా చెప్పాను, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో ఈ సెకండ్ ఇది ఫ్రీ హ్యాండ్ అంటారు. ఇవి బేసిక్ ఫార్మ్స్, డ్రాయింగ్ ఫార్మ్స్, వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంకా థర్డ్ వన్ మీకు చెప్పింది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా పిక్చర్ చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏదైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో ఇంటర్నెట్లో మీకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆబ్జెక్ట్స్ ఏదైనా మీకు దొరుకుతుంది. ఓన్లీ డ్రాయింగ్ అని కొట్టండి. ఒకవేళ గూగుల్లో కాకపోతే పింట్రెస్ట్ లో కూడా చాలా దొరుకుతాయి. కాబట్టి మీరు ఫాలో కండి, తప్పకుండా మీరు అడ్వాన్స్ లెవెల్లో ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి. మీకు బోనస్ గా కొన్ని చెప్తానన్నాను కదా, అవి ఏంటంటే ప్రాక్టికల్ గా మీరు ఇవి గాని ఎక్కువగా ప్రాక్టీస్ చేశారనుకోండి, నేను మీకు స్క్రీన్ పైన కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను. వీటిని కానీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఫాస్ట్ గా మీ డ్రాయింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఎవరికైతే డ్రాయింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే ఆర్ట్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఛానల్ కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు జీరో నుంచి అడ్వాన్స్ వరకు వీడియోస్ వస్తాయి. సో జీరో నుంచి ఎవరైనా సరే జీరో నుంచి మొదలు పెడతాం కాబట్టి నేను జీరో నుంచి మొదలు పెట్టా. సో అడ్వాన్స్ వెళ్లే వరకు నన్ను ఫాలో అవ్వండి, తప్పకుండా మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఇది నేను షూర్ గా చెప్పగలను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ మై వీడియోస్.